అందరికీ నమస్కారం. ఇవాళ నా జీవిత అనుభవాల్లో కొన్ని పంచుకుందాం అనుకుంటున్నాను మీతో. అండ్ దీనిలో ఒక ఆనందకరమైన విషయం చెప్తున్నాను. నేను మామూలుగా మా అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో జనరల్లీ వాకింగ్ చేస్తూ ఉన్నాను. అదంతా ఎలక్షన్ టైం కనుక ఎలక్షన్ గురించి వేడిగా మాట్లాడుకుంటా ఉన్న టైంలో అక్కడ మా అపార్ట్మెంట్లో ఉండే ఒక అతను కొంచెం యంగ్స్టర్, వేరే వ్యాపారస్తులు చూసుకుంటూ ఇట్లా సార్ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించి నేను ఇట్లా డాక్టర్ కమలాకర్ని అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు తెలుసు సార్ నాకు అన్నారు. అదేంటి ఎలా తెలుసు ఏంటి అంటే, ఇలా మా పేషెంట్ ఒకరిని పంపించాం మీ దగ్గర. అలాగే నేను రాజకీయ క్యాంపెయినింగ్కి వెళ్ళాను ఒక యాస్పిరెంట్ తరఫున అని చెప్పి ఇట్లా మీ గురించి అడిగారు. ఇక్కడ డాక్టర్ కమలాకర్ గారు మీ అపార్ట్మెంట్లోనే ఉంటారు, మాకు తెలుసండి అని అన్నారు. ఏంటి అంటే ఆయన మీ గురించి బాగా చెప్పారు. ఇట్లా మల్టిపుల్ స్టెంట్లు వేసాము, మా మందులు వేయించుకున్నాము కమలాకర్ గారి దగ్గర, చాలా హ్యాపీగా ఉంది, పేషెంట్ చాలా బాగున్నాడు, ఆయనకి బైపాస్ ఇష్టం లేకపోతే స్టెంట్లు వేసి పెట్టారు, 3-4 స్టెంట్స్ వేసి పెట్టారు, చాలా బాగున్నాడు, చేయించుకొని 3 years అవుతుంది. సో అలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా పేషెంట్స్ మనని గుర్తుపెట్టుకుంటారు, మనం ఫలానా అని తెలుసు గుర్తుపెట్టుకొని మనం చేసిన కష్టతరమైన సర్జరీలు చేసేటప్పుడు ఎంత కష్టం ఉన్నా తర్వాత పేషెంట్స్ గుర్తుపెట్టుకోవటం వల్ల ఇలాంటి మధుర అనుభూతులు కలుగుతాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.